వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి సందడి చేశారు. అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో భాగంగా తిరుపతి సెంట్రల్ స్కూల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా మైదానంలోకి దిగి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. క్రీడాకారులతో సమానంగా కలిసిపోయి ఉత్సాహంగా ఆటలో పాల్గొన్న కలెక్టర్ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. కలెక్టర్ వాలీబాల్ ఆడుతున్న దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో క్రీడాకారులు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులు కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. రే పక్క పోరా. కడప శివారులో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరోజినీ నగర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దుత్తలూరు నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సరోజినీ నగర్ సమీపంలో కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే కారును నిలిపివేసి బయటకు వచ్చారు. ప్రయాణికులు బయటకు వచ్చిన కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రయాణికులు సకాలంలో అప్రమత్తమై బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.